ఏదైతే నిన్న తొక్కిసలాట సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన 6గురు అయితే గాయపడ్డటువంటి వాళ్ళు దాదాపు 35 మంది. వాళ్ళందరికీ ఆసుపత్రిలో చికిత్స చేయడం, అక్కడ చంద్రబాబు నాయుడు గారు పరామర్శించడం, వాళ్ళకి తీవ్రంగా గాయపడ్డ ఇద్దరికి 8 లక్షల రూపాయల సాయం, స్వల్పంగా గాయపడ్డటువంటి మిగతా వాళ్ళకి 2 లక్షల రూపాయల సాయాన్ని ప్రకటించారు. అదే సందర్భంలో అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, జగను ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళు ఆ గాయాలతో ఉండి ఆసుపత్రి బెడ్ మీద ఉండి కూడా మేము వచ్చిందే స్వామివారి దర్శనం కోసం, అదన్నా కల్పించండి అయ్యా అని చెప్పేసి, ఇంత గాయాల పాలయ్యాం అదన్నా కల్పించండి అయ్యా, ఇప్పుడు వెళ్ళి క్యూ లైన్లో నుంచి మేము టోకెన్లు తీసుకెళ్ళలేము అన్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు గారు స్పందించారు. దాంట్లో భాగంగా తాజాగా వాళ్ళందరికీ కూడా దర్శనం ఏర్పాట్లు చేయమని చెప్పి ఆదేశించడంతో గాయపడ్డటువంటి వాళ్ళందరినీ కూడా వైకుంఠ ద్వార దర్శనం చేయించారు. చంద్రబాబు టీటీడీ చైర్మన్ ఆదేశాలతో మొత్తం 52 మందికి, వీళ్ళు అంటే 35 మంది వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిపేసి 52 మందికి ప్రత్యేక దర్శనం కల్పించారు. మెరుగైన వైద్యం అందించి వైకుంఠ ద్వార దర్శనం కల్పించిన అందుకు గాను చంద్రబాబు, అట్లాగే పవన్ కళ్యాణ్, అట్లాగే టీటీడీకి భక్తులు ధన్యవాదాలు తెలిపారు.